హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ టెక్. సో ఓకే ఫ్రెండ్స్, పర్మాలింక్ అంటే ఏంటి, పర్మాలింక్ ఎక్కడ క్రియేట్ చేయాలి, సో బ్లాగ్ పోస్ట్ యూఆర్ఎల్ని ఎలా సబ్మిట్ చేయాలి అనేది నా లాస్ట్ వీడియో. సో అదే యూఆర్ఎల్ని ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవడానికి ఉందా, సో బ్లాగర్కి వర్డ్ ప్రెస్కి ఉన్న తేడాలు అంటే మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అవి ఏంటి అనేది చూసేద్దాం. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం, పదండి. సో ఓకే గైస్, మనం మన డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ఆల్రెడీ మనం మన అకౌంట్ లాగిన్ చేసి పెట్టింటాను కదా, సో డెమో బ్లాగ్. సో ఇప్పుడు మనం పర్మాలింక్ గురించి తెలుసుకుంటున్నాం. సో పర్మాలింక్ అంటే ఏంటి అనే దానికంటే ముందు నేను సింపుల్గా ఒక్కటే చూపించాలనుకుంటున్నాను, మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతోనే చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక పోస్ట్ జనరేట్ చేశాను. సో ఇది పోస్ట్ నేను క్రియేట్ చేసిన పోస్ట్కి ఇక్కడ పైన చూడండి, ఇది యూఆర్ఎల్. సో ఇక్కడ పైన ఉన్న లింక్నే పర్మాలింక్ అని వచ్చి, ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే. సో మనం ట్రాఫిక్ని రెండు విధాలుగా తెచ్చుకోవాలి. ఒకటి సెర్చ్ ఇంజన్లో మన గురించి సెర్చ్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు google.com. సో google.com అని సెర్చ్ చేసినప్పుడు ప్రవీణ్ టెక్, సో ప్రవీణ్ టెక్ అని నన్ను సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నా గురించి సెర్చ్ చేసినందుకు నాది వస్తుంది. అదే ఇప్పుడు మీ టాపిక్స్ గురించి, ఫర్ సపోజ్ ఇక్కడ ఓకే రెడీమేడ్ ఫార్మల్ షర్ట్స్. సో ఇప్పుడు రెడీమేడ్ ఫార్మల్, స్పెల్లింగ్స్ కొంచెం మిస్టేక్ ఉంది బట్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు రెడీమేడ్ ఫార్మల్ షర్ట్ అనే వెంటనే ఇక్కడ ఇమేజెస్ వచ్చినాయి, ప్లస్ కొన్ని ట్యాగ్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. సో అండ్ ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్స్ అనుకోండి, పర్లేదు. బట్ ఇక్కడ చూడండి, స్క్రోల్ డౌన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఉండేది ఎందుకు వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒకసారి లింక్ డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టిద్దాం. ఫార్మల్ షర్ట్స్ అని ఇక్కడ వచ్చింది. సో లింక్ ఇక్కడ వచ్చినందుకు వచ్చిందా, లేదు అంటే ఇది కూడా యాడా? సో ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది, షాషేడ్. సో it is snapped on the page. It appeared 25th May 2020. ఈరోజు డేట్ ఎంత? 27. నేను వీడియో క్రియేట్ చేసే డేట్ 27. అంటే ఇప్పుడు 25 రీసెంట్గా అప్డేట్ అయింది కాబట్టి ఇప్పుడు గూగుల్లో, ఇంతకుముందు అంటే గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే పాత డేటాతో సహా వస్తుండే అనమాట. అంటే సెర్చ్ వచ్చినది ఎంతసేపట్లో వచ్చింది అనే దాంతో సహా వస్తుండే. అదిగో ఇక్కడ చూడండి. సో 0.71 సెకండ్స్లో ఇన్ని సెర్చెస్, కోట్ల కొద్ది సెర్చెస్ ఒకేసారి గూగుల్ మీ ముందర ఉంచింది. సో దీంట్లో మనం ఎక్కడ పడి ఉంటాం ఒకవేళ ఫార్మల్ షర్ట్స్ గురించి ట్రై చేస్తే. సో మరీ ముఖ్యంగా ఇట్లా కాకుండా ఇంకోటి సెర్చ్ చేసి చూద్దాం. నేను రొటీన్గా సెర్చ్ చేసేది ఇమ్యూన్ సిస్టమ్ అనే దాని గురించి సెర్చ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇమ్యూన్ సిస్టమ్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఈ యూఆర్ఎల్స్లలో కస్టమ్, ఇక్కడ చూడండి ద ఇమ్యూన్ సిస్టమ్ అని సెర్చ్ డిస్క్రిప్షన్, ఇది 2 లైన్సే పెట్టారు. నేను ఆల్రెడీ చెప్పాను 2 లైన్సే పెట్టాలని. సో అదేవిధంగా ఇక్కడ మెడికల్ న్యూస్ టుడే దాంట్లో ఏముంది, ఇక్కడ వీళ్ళది రావడానికి కానీ పైన ఉన్న వాళ్ళది రావడానికి కానీ. సో ఫర్ సపోజ్ పైన ఉండేది తీద్దాం, ఇది క్లోజ్ చేద్దాం. సో ఇక్కడ వీళ్ళ యూఆర్ఎల్లో హౌ టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్, యువర్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ యూఆర్ఎల్ మనం సెర్చ్ చేసే దాంట్లో మనకు కూడా రావాలి. సో అదే పర్మాలింక్ కిందకి సెర్చ్ చేయాలన్నమాట. కొంచెం అర్థం కానట్టు ఉంటుంది, సుత్తున్నట్టే ఉంటుంది. బట్ ఈ టాపిక్లో మీకు సెర్చ్ ఇంజన్లో మీరు ఫస్ట్ రావాలి అనుకుంటుంటారు కాబట్టి కంపల్సరీ వినాల్సిందే. సింపుల్గా చెప్పాలి అంటే కొత్త పోస్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం అనుకుందాం. ఫర్ సపోజ్ ఇమ్యూన్ సిస్టమ్ సో గైస్, ఉత్త ఇమ్యూన్ సిస్టమ్ అని పెట్టేయకండి ఎప్పుడు కానీ. అంటే ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన మెయిన్ కాన్సెప్ట్. బట్ మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఇమ్యూన్ సిస్టమ్ గురించి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చూడండి, ఓకే హౌ టు బూస్ట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ గురించి వాళ్ళు బూస్ట్ చేసుకునే దాని గురించి రాశారు. ఇక్కడ దీంట్లో ఉంది, ఇక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ వాళ్ళ హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ కానీ అన్నిట్లో ఉంటుంది. అండ్ సెర్చ్ ఇంజన్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఫస్ట్ పారాగ్రాఫ్లలోనే ఇమ్యూన్ సిస్టమ్ అనే దాని గురించి ఎక్కువ ఉంది అనుకుంటే. అంటే నేను జస్ట్ ఒక కీవర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి.
అంటే ఇప్పుడు అదే కీవర్డ్ మీకు ఫార్మల్ షర్ట్ కావచ్చు, లేదు అంటే ఇంకోటి కావచ్చు, అదే మీ బ్రాండ్ నేమ్ కూడా కావచ్చు. సో ఇప్పుడు ఆల్ట్రో అనేదే అనుకుందాం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు వర్క్, లేదు అంటే ప్రవీణ్ టెక్ అనుకుందాం. సో ప్రవీణ్ టెక్ అనే దాని గురించి నేను ఎక్కువ సార్లు రిపీటెడ్గా చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది, ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేయకూడదు, తక్కువ యూజ్ చేయాలి, అంటే మినిమం మెయింటెనెన్స్ చేయాలి. ఇక్కడ ఫర్ సపోజ్ ఎక్కడెక్కడ చూసాము అనేది చూపిస్తాను. కంట్రోల్ F, ఇమ్యూన్ సిస్టమ్, SYSTEM. సో ఓకే, ఫస్ట్ హెడ్డింగ్లో ఉంది, ఇక్కడ పర్మాలింక్లో ఉంది, ప్లస్ ఇక్కడ చూడండి మళ్ళీ సబ్ హెడ్డింగ్, దాంట్లో మళ్ళీ 2, 3, 4 మొత్తం 35 టైమ్స్ యూజ్ చేస్తారు వీళ్ళు. సో 35 టైమ్స్ యూజ్ చేస్తే ఇక్కడ రిజల్ట్స్లలో వీళ్ళు ఫస్ట్ వచ్చారు లెక్కకి. అఫ్కోర్స్ ముందు ఇంకో వేరే వాళ్ళు వచ్చారు, బట్ వాళ్ళది ఈ టైప్లో ఉంది. సో ఇక్కడ వీళ్ళదైనా మీరు వెళ్ళి చూసినా కానీ అదే రిజల్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇది కాపీ తీసుకుందాం. సో లోడ్ అయింది, ఇక్కడ చూడండి ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంది, URL పర్మాలింక్ అనమాట. సో కంట్రోల్ F, కంట్రోల్ V, ఎంటర్. 34 ఉంది, ఇక్కడ 35, ఇక్కడ 34. సో ఇక్కడ దాంతో పోలిస్తే ఇక్కడ ఒక కీవర్డ్ తక్కువనే ఉంది, కానీ ఫస్ట్లో రావడానికి రీజన్ ఏంటి, మెయిన్ ఫస్ట్లో రావడానికి రీజన్. సో ఇక్కడ చూడండి ద ఇమ్యూన్ సిస్టమ్ 1, 2. సో మాన్యువల్గా డిటెక్ట్ చేస్తూ పోతే చాలానే ఉంటుంది, మెయిన్లీ పర్మాలింక్లో కూడా ఉంది అనమాట. సో ఇక్కడ ఇమ్యూన్ సిస్టమ్ అనేది జస్ట్ ఒక లాస్ట్లో ఇక్కడ ట్యాగ్ వచ్చేసింది, స్లాష్ చూడండి ఇక్కడ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి స్లాష్. సో ఇది వాళ్ళు వర్డ్ప్రెస్లో చేసి ఉండొచ్చు, వేరే వెబ్సైట్లో చేసి ఉండొచ్చు. సో మెయిన్ డిఫరెన్స్ అంటే ఇదే అనమాట. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ బ్లాగ్లో URL చూడండి. సో ఇక్కడ డేట్ రిమూవ్ చేయలేము మనము, ఇది మనకు ప్రాబ్లమే. సో ఇక్కడ చూసే మళ్ళీ ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు బై దిస్ బ్లాగ్, సో ఇక్కడ చూడండి కాంటాక్ట్ అస్, సో యూ కెన్ .html. సో ఇక్కడ అవేం లేవు, HTML అనేది URLలో వేస్ట్ చేయనీయకుండా అవేం లేకుండా చేస్తుంది. సో అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ ఉంది, బట్ ఇక్కడ చూడండి హౌ టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంది. సో ఇక్కడ సింపుల్గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే జస్ట్ ఏది మెయిన్ కాన్సెప్టో అది ఇక్కడ పెట్టేశారు. సో ఇక్కడ వాళ్ళు ఒక URLలో పెట్టిన దానికి ఇంత డిమాండ్ ఉందన్నమాట ఫస్ట్ రావడానికి. సో 1, 2 వాళ్ళు ఫస్ట్ పారాగ్రాఫ్లో సెర్చ్ డిస్క్రిప్షన్లో 2 వచ్చేటట్లు సెట్ చేశారు. సో అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చేటట్టు సెట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఇక్కడనే మళ్ళీ ఇంకోసారి చూద్దాం, ఎంటర్. సో ఇక్కడ చూడండి గైస్ 1, 2, 3 టైటిల్లో ఉంది, డిస్క్రిప్షన్లో 2 ఉన్నాయి అంతే, URLలో కూడా ఉంది, అది మనకు చూపించదు కానీ గూగుల్కి మాత్రం ఎక్స్పెక్ట్ చేసి చూపిస్తుంది. సో ఇప్పుడు మనం కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనే దాని గురించే రాస్తున్నాం. సో ఇప్పుడు టైటిల్లో మాత్రము మనము ఇక్కడ దీనికి సంబంధించినట్లు ఇవ్వాలి. సో ఇమ్యూన్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్డ్. సో నా వరకు అయితే కీవర్డ్స్ లెంతీగానే ఇవ్వమంటాను, ఎందుకంటే మీరు బ్లాగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి. వర్డ్ప్రెస్ యూజ్ చేసే వాళ్ళకి పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే సెర్చ్ ఇంజిన్లో ఆప్టిమైజ్ కావడానికి సపరేట్ ప్లగ్ఇన్స్ ఉంటాయి. సో వాటి వల్ల వాళ్ళు సెర్చ్ ఇంజిన్లో ఆప్టిమైజ్ కాగలుగుతారు, బట్ మన కాడికి వచ్చేసరికి అలా ఉండదు కాబట్టి సో మీరు నేను చెప్పిన విధంగా చేయాల్సింది వస్తుంది. అంతరాయానికి చింతిస్తలేమండి, ఎందుకంటే ఇది మీకోసమే. సో నా దగ్గర హోస్టింగ్ ప్లాన్ వచ్చేసి 4500 రూపీస్కి అవైలబుల్ ఉంది, అది అన్లిమిటెడ్ స్టోరేజ్ కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం 4500 రూపీస్ అంటే పర్ డే 10 రూపీస్ అనమాట. సో పర్ ఇయర్ 4500 రూపీస్ అంటే డైలీ 10 రూపీస్ స్పెండ్ చేస్తున్నట్టు. సో హోస్టింగ్ ప్లాన్ నా దగ్గర చాలా చీప్ రేట్కి అవైలబుల్ ఉంది. అండ్ వేరే వెబ్సైట్స్తో కలిపితే చూస్తే దాంతో దీంతో కంపేర్ చేస్తే మీకు తక్కువ రేట్కి అవైలబుల్ ఉంది. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో వాట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్? సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది కామన్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే స్పేస్ హౌ టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఇమ్యూన్ సిస్టమ్ని ఎలా బూస్ట్ చేయాలి? when immune system is active. సో అంటే ఇంకా క్వశ్చనింగ్ మీరే చేస్తూ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కీవర్డ్స్ లెంతీగా పెట్టండి, దాని తర్వాత వచ్చేసి మీ వెబ్సైట్ కానీ మీ బ్లాగ్ పేరు లాస్ట్లో ఫైనల్గా పెట్టండి టైటిల్లో. సో ఇది కొన్నాళ్ళ వరకు మాత్రమే చేయాలన్నమాట మీరు. సో కొన్నాళ్ళే ఎందుకంటున్నా అంటే మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ అయిన తర్వాత ఇవి ఇవ్వాల్సిన పని లేదు. సో నా పోస్టులు చూస్తే కొంతవరకు మీకే ఐడియా వస్తుంది. సో ఒకసారి altro.in వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. సో గైస్ ఇప్పుడు ప్రవీణ్ టెక్ అనే దాంతో సహా మనం పెట్టేసింటాం టైటిల్లో. సో ఇక్కడ పర్మాలింక్
ఆటోమేటిక్గా జనరేట్ అయినది వచ్చేసి డేట్తో ఉంది. వాట్ ఈజ్ ఇమ్యూన్ సిస్టమ్, హౌ టు బూస్ట్. సో హౌ టు బూస్ట్ అని ఉంది. మనకి హౌ టు బూస్ట్ వరకు ఆగితే కుదరదు కదా. సో హౌ టు బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఓకే, ఇక్కడ చూడండి స్పేస్ ఉండకుండా డాష్ ఉంటుంది. ఇది గూగుల్ డిటెక్ట్ చేసుకొని చేస్తుంది అది స్పేస్ లాగా ఇవ్వాలనా లేదా అనేది. సో మనం స్పేస్ ఇస్తే ఇన్వాలిడ్ తీసుకుంటుంది, అదే డాష్ ఇచ్చాము అంటే కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. ఒకసారి స్పేస్ ఇచ్చే చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఏదో చూపించింది ఇన్వాలిడ్ క్యారెక్టర్. సో అదే విధంగా చూపిస్తుంది. డాష్ గ్యాప్ ఇవ్వకూడదు, మళ్ళీ ఇక్కడ మనం డాష్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఇమ్యూన్ సిస్టమ్ అనే దాని గురించి క్లియర్ చదువుతున్నాం. సారీ ఇక్కడ ఇచ్చారు. సో ఇమ్యూన్ స్పేస్ సిస్టమ్ అనేది వచ్చింది. సో ఓకే, నో ప్రాబ్లం, మనం కూడా ఇచ్చేద్దాం కావాలనుకుంటే. లేదు అనుకుంటే నా వరకు అయితే నేను ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్పేస్ ఇచ్చే రాస్తారు కొంతవరకు. ఓకే, డాష్ డన్. సో ఇప్పుడు పర్మాలింక్ కస్టమైజ్ చేసుకున్నాం. ఒకసారి సేవ్ చేసాము అంటే ఇక్కడ డన్ చేసేసి పబ్లిష్ చేసాము అంటే మాత్రం సేవ్ చేసుకోలేము. బట్ ఇక్కడ ఉన్నప్పుడే అంటే మనం పబ్లిష్ చేయకముందే చేసుకున్నాము అంటే కస్టమైజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ కిందకి కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే పబ్లిష్ అయిన తర్వాత కూడా మనం మన మిస్టేక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అదేవిధంగా మనం క్యాల్కులేట్ చేసుకోవడానికి లేదు. కానీ వర్డ్ప్రెస్లో అలా ఉండదు. సో హోస్టింగ్ తీసుకొని వర్కౌట్ చేసుకునే వాళ్ళకైతే ఇదే అడ్వాంటేజ్. సో హోస్టింగ్ గురించి నా దగ్గర ఇచ్చే ప్లాన్ మీకు ఐడియా ఉంటుంది. 4500 పర్ ఇయర్కి ఇస్తున్నాను, అంటే పర్ డేకి 10 రూపీస్ మాత్రమే అనమాట. సో ఓకే, జస్ట్ ఇక్కడ ఇదే కాపీ పేస్ట్ చేసేద్దాం మ్యాటర్. జస్ట్ డెమో కోసం కాబట్టి నేను పెడుతున్నాను. సో డన్. మీరు సెర్చ్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వాలన్నాను కదా. సో సెర్చ్ డిస్క్రిప్షన్లో ఇవ్వండి, కానీ టైటిల్ ఇవ్వకండి. దానికి సంబంధించిన మ్యాటర్, ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి అనే దాని గురించి ఆన్సర్ ఒక లైన్, జస్ట్ ఒక సెంటెన్స్ లాగా వచ్చి పెట్టేసి తర్వాత ఇంకోటి. సో ఇక్కడ చూడండి సేమ్ ఇదే విధంగా. అంటే నేను ఇమ్యూన్ సిస్టమ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను కొంచెం సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీరు మీ బ్లాగ్ ఏ దానికి సంబంధించినది అనే దాంతో పాటు ఇవ్వండి చాలు. సో గైస్ 1 or 2 పారాగ్రాఫ్స్ ఇవ్వండి, దాంట్లో మీదే టాప్ వచ్చేటట్టు సెర్చ్ చేసేటట్లు పెట్టుకోండి. అంటే పారాగ్రాఫ్స్ 1 or 2 లైన్స్ ఉంది అంటే మనం సెర్చ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సేవ్ చేసేద్దాం, పబ్లిష్. సో ఒకసారి పోస్ట్ చూద్దాం. మీరు ఒకసారి పబ్లిష్ చేసిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడానికి లేదు. సో ఇక్కడ డేట్ కూడా అలానే. సో అదే వర్డ్ప్రెస్లో అయితే అలా ఉండదు. సో మీరు డేట్తో సహా రిమూవ్ చేసేసి మీకు కావాల్సిన మ్యాటర్ ఒక్కటే పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే ఓకే, ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్లో ఆప్టిమైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు యూజర్కి మన గురించి సెర్చ్ చేస్తాడు, లేకుంటే టాపిక్ వైజ్గా సెర్చ్ చేస్తాడు. సో ఇప్పుడు ప్రవీణ్ టెక్ అనేది సెర్చ్ చేయాలని అవసరం లేదు. ప్రవీణ్ టెక్ దాంట్లో ఇప్పుడు సాఫ్ట్వేర్స్ బై ప్రవీణ్ టెక్ అని చెప్పేసి ఉంటుంది. సో క్యామ్టీషియా స్టూడియో ఫ్రీ డౌన్లోడ్. సో ఇక్కడ క్యామ్టీషియా ఫ్రీ డౌన్లోడ్ అని వెంటనే ఫస్ట్ ఇదే ఎందుకు వచ్చింది, అదే కంపెనీ వాళ్ళది కాబట్టి వాళ్ళది వచ్చింది. సో దాంట్లో పర్మాలింక్ కూడా ఒకసారి చూద్దాం మళ్ళీ. సో ఇక్కడ వీడియో ఎడిటర్ అని ఉంది, మీరు చూస్తే ఏమో ఇందాక అది వస్తుంది అన్నారు. సో ఇక్కడ మనం ఏం సెర్చ్ చేసాం, క్యామ్టీషియా ఫ్రీ డౌన్లోడ్. క్యామ్టీషియా టైటిల్లో ఉంది, యా టైటిల్లో ఉంది. సో అందుకు వచ్చింది. రెండో వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కాపీ చేసేసి Ctrl+C Ctrl+F Ctrl+V ఎంటర్. సో ఎక్కడెక్కడ ఉంది చూద్దాం. సో ఇక్కడ క్యామ్టీషియా అనేది ఒక్కటి తీసుకోలేదు యాక్చువల్లీ. సో క్యామ్టీషియా ఒక్కటి తీద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లోనే 1 2 3 4. సో ఇక్కడ మరీ ముఖ్యంగా పర్మాలింక్తో పాటు లేబుల్స్ కూడా అవసరం ఉంది. సో లేబుల్స్ గురించి అయితే నేను సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఐ హోప్ పర్మాలింక్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా ఐడియా రాకపోతే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరీ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.